వాకిలు అలగ్గానే మా గ్రానీని ఓ మాట అనగానే పండగ కాదు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందుంది అసలు సినిమా. సినిమానే ఉందా? ఇది ట్రయల్ పార్టా? చాలా కథ స్క్రీన్ ప్లే వర్కౌట్ చేశారన్నమాట. కానీ మీకు బ్యానర్ వాల్యూ లేదు, మంచి డైరెక్టరు లేడు. మీ సినిమా మార్నింగ్ షోకి కలెక్షన్స్ నిల్. మా అక్క వాళ్ళు మీ సినిమాలో క్యారెక్టర్స్ వెయ్యరు, మిమ్మల్ని షూటింగ్ చెయ్యనివ్వరు. అవతల మీ అక్క క్యారెక్టర్ ఫిక్స్ అయింది, ముహూర్తం షాట్ కూడా అయింది. ఇంకా క్యారెక్టర్ వేయకపోవడం ఏంటి? అది ఆడిషనే బావా. క్యారెక్టర్ విన్నాకే కదా ఎస్ ఆర్ నో చెప్పేది. అయినా మా అక్క బావ సంగతి నాకు తెలుసు, నీకే తెలుసు. రియల్ గా క్యారెక్టర్ ఉన్నవాళ్ళు కాబట్టే నువ్విన్ని మాటలన్నా కూడా ప్రశాంతంగా ఉంటున్నారు. లేకపోతే ఈ పాటకి మీ బెండ తీసేవాళ్ళు. ఏంటే వాగుతున్నావు? ఎందుకే ఈ చేతులకి కాఫీ అందివ్వండి. వాళ్ళు నా బెండు తీయటం కాదు, వాళ్ళ బెండు మా గ్రానీ తీస్తుంది. చూడు. ఆ మాట పక్కనా? పెయిన్ బాంబ్ రాయమని నన్ను అడిగినా నేను రాయను. అతి తెలివి వాగుడాపి ముందు అవతలకెళ్ళు. మంచిది. వెళ్ళక నువ్వు సాసర్లో కాఫీ పోసి 50-50 అంటావన్న ఆశే లేదు, అంత అదృష్టమూ లేదు. అసలు ప్రేమంటే ఏంటో, భార్యాభర్తలంటే ఎలా ఉండాలో అలా వాళ్ళ గదికి వెళ్ళి చూసి నేర్చుకో. అబ్బా, పళ్ళు కొరుకుతూ పథకాలు వేయటం కాదు. సరసం నేర్చుకుంటేనే వారసత్వాన్ని కళ్ళతో చూడగలుగుతారు. పోవే అవతలకి. అత్తయ్య, పులుసులో చక్కెర వేయమంటారా? ఏంటత్తయ్య గారు, ఏం సమాధానం చెప్పరే? పులుసు తీయగా అలవాట లేకపోతే కారంగా తింటారా? అడిగేది మిమ్మల్ని అత్తయ్య. తెలుసు, మరి సమాధానం చెప్పరే? ఎవరిష్ట ప్రకారం వాళ్ళు నడుచుకుంటుంటే మా సమాధానాలతో మా ఇష్టాలతో పనే ఉంది. మీ అలవాట్లు తెలుసుకోవాలి కదా. మీ అలవాట్లు ఆలోచనలు మార్చుకోరుగా. మీ పద్ధతులు తెలుసుకొని మేం కూడా మారిపోయి మీతో కలిసి ఉండాలనే కదా అడిగేది. అసలు అలా కలిసిపోవాలనే ఆలోచన మాకు నచ్చటం లేదు. మీరు బలవంతంగా కలిసిపోవాలనుకోవటం మీ ఇష్టమే అవుతుంది, కానీ మా ఇష్టం ఎలా అవుతుంది? ఎందుకత్తయ్య మీరు ఇలా మారిపోయారు? సీత, మాటలు తిన్నగా మాట్లాడడం నేర్చుకో. మారింది నేను కాదు, నువ్వు. అంతకుముందు అవతల వాళ్ళని అర్థం చేసుకుని సర్దుకుపోయేదానివి, కానీ ఇప్పుడు నీకు స్వార్థం పెరిగింది, ఆశ మొదలైంది. దీనికి ప్రేమ దోమ అంటూ అందమైన ముసుగేసి దౌర్జన్యంగా ఇంట్లోకి దూరావు. పర్వాలేదే, ఇది ఘాటుగా మాట్లాడటం నేర్చింది. మేమేమి బలవంతంగా దూరలేదు, ఆశ అంతకన్నా లేదు. మాలో స్వార్థం అస్సలు లేదు. గుమ్మంలో అడుగు పెట్టిన తొలిసారి మా అత్తగారు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారో స్పష్టంగా చెప్పారు. మా కోరిక కూడా అదే. మా వాళ్ళు మీరింతమంది ఉండగా ఎవరూ లేని అనాథల్లా బయట మేమెందుకు బతకాలి? మీరు మీ వాళ్ల కోసం తప్పించారు, ఎందుకు? అందులోనూ ఆశుందా? స్వార్థం ఉందా? నేనేం వాళ్ళకి తీసుకురావాలని చూడలేదు. బంధుత్వం పోకూడదని మాత్రమే తాపత్రయపడ్డాను. మేము ఇక్కడ ఉండాల్సిన వాళ్ళమనే వచ్చాం, బంధుత్వాలు పోకూడదని. పైగా ఒంటరిగా పెరిగి నా అనే వాళ్ల కోసం ఆయన తప్పించిపోయారు. ఏ దూరంగా ఉండి రాకపోకలు సాగించొచ్చుగా? వచ్చిన ప్రతిసారి గుమ్మంలో జరిగే అవమానాలు చూశారు కదా, అలా ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఆ వంక చెప్పి ఇక్కడ తిష్టి వేసి మాకు మనశ్శాంతి లేకుండా చేశారు. మేమేం చేస్తున్నామని మీరు మనశ్శాంతి పోగొట్టుకుంటున్నారు?
మీకు ఆస్తిలో మీ అబ్బాయి భాగం తగ్గుతుందనే స్వార్థమే కదా. నా కొడుకు మీద నాకున్న ప్రేమని నువ్వు స్వార్థం అంటే నేనేమనాలి? కావాల్సింది ఇస్తామన్నా ఎందుకు మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు? అదే ఆ ప్రేమ కోసమే మేము వచ్చింది. మీది ప్రేమైనప్పుడు మాది ఆశ, దురాశ, స్వార్థం ఎలా అవుతుంది అత్తయ్య గారు? నా గురించి, రఘురాం గురించి చాలా రోజుల క్రితమే మీకు తెలుసు. మేము ఎలాంటి వాళ్ళమో, మా మనసులు ఎలాంటివో తెలిసి కూడా మిమ్మల్ని మీరు మీ అబ్బాయి కోసం మోసం చేసుకోకండి. మా మీద నిందలు వేయకండి. మీరు నగలిచ్చి రావద్దన్నారు. మాకు సొమ్ము ముఖ్యం కాదని చెప్పడానికి ఇక్కడికి వస్తే అమ్మమ్మ గారు దొంగ అని ముద్ర వేశారు. ఎవరేంటో, ఎవరి ఆలోచనలు, అభిప్రాయాలు ఎవరి మీద ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అనవసరంగా మేము ఇక్కడి నుంచి ఏదో దోచుకెళ్తాం, హక్కని చెప్పి మీ సుఖ సంతోషాలు లాక్కొని అనుభవిస్తామని మాత్రం అనుకోకండి. మేము మా ఆనందం కోసమే కాదు, అందరి ఆనందము ఆశించే ఇక్కడికి వచ్చాము. రఘురాంకి తృప్తి దొరికే వరకు మేము ఈ ఇల్లు వదిలి వెళ్ళాం. మీరు, మీ అత్తయ్య గారు, మీ అబ్బాయి అందించే సహకారాన్ని బట్టి మేం బయటికెళ్లే కాలం నిర్ణయించబడుతుంది. మీరిలాగే కోపంగా ఉన్నా, అమ్మమ్మ గారు కఠినంగా ఉన్నా, సాకేత్ పగపట్టినా సంతోషాలు మనవవ్వడానికి ఆలస్యం అవుతుంది. ఇదిలా వాగి వాగి దాని మనసు మార్చి సరే అనిపించి చేతులు కనిపించేలా ఉంది. ఏమిటి లక్ష్మి, నీ తలకాయ నొప్పి తగ్గిందా ఇంకా ఉందా? కాస్త తగ్గింది అత్తయ్య. కాస్త తగ్గిందంటూ ఈ పనులన్నీ ఎందుకే నీకు? మళ్ళీ మొదలవడానికా? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళావే. అలాగే. స్వర్ణ, అందరినీ భోజనానికి రమ్మను. రోజు బొట్టు పెట్టి పిలవాలి అందరినీ. టైం అవగానే రావచ్చు కదా. తాతయ్య, మావయ్య గారు, బావా, ఆ పెద్ద బావా, అందరూ భోజనానికి రండి. ఏం పెద్ద బావా, వినిపించిందా? ఆహా, చికెన్ గుమగుమ, అక్క వంట అదర్స్, క్యాలీఫ్లవర్ కర్రీ. ఆ స్వర్ణ, పులుసులో చక్కెర వేయాలా? ఓతో బెల్లం వేయి. అదేస్తుందిలే, నువ్వు వెళ్ళు. అక్క నేను వడ్డిస్తామమ్మమ్మ. జాతకందానివి నువ్వేం వడ్డిస్తావే? పెందలాడే తినక. అయినా నలుగురు మనుషులకు ఇద్దరు వడ్డించాలా? సీత, నువ్వు వెళ్ళి పులుసు తీసుకురాపో. బావా కూర్చో. రారా కూర్చో. కూర్చోరా. కూర్చోరా, కూర్చో. ఏమై సీత, మా ఆరుగురికి నువ్వు వడ్డించలేవా? ఎందుకు వడ్డించలేను? వడ్డిస్తానమ్మమ్మ గారు. సీత పనిమంతురాలే. నువ్వు ఇప్పుడు శ్రీమంతురాలు సీత. కాస్త పనులు తగ్గించుకొని పని వాళ్ళని పెట్టుకొని నిదానంగా పనులు చేయించడం నేర్చుకో. నోరు మంచిదైతే పనోళ్ళు బాగానే పనిచేస్తారు. లేకపోతే చీపుర్లు గరటలు ఆడిస్తూ కూర్చోవాలి. అదీగాక నీ చదువుకి తెలివితేటలకి బిజినెస్ బాగా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందమ్మా నీకు. గతంలో వీడు కొత్త ప్రాజెక్ట్ అప్పుడు గాని ఆ మృత్యుంజయ కేసులో గాని ఎంత గొప్పగా పనిచేశావు, పరిష్కారం చేశావు, ప్రశంసలు పొందావు. యువతల ఆకలేస్తుంది, త్వరగా వడ్డించు. చరిత్రలు కడుపు నింపావు. స్వర్ణ, నువ్వు వెళ్ళి వాడి పక్కన కూర్చో. అలాగే.
చాలమ్మా. చాలమ్మా. ఆహా, చాలా రుచిగా చేసావమ్మా వంట. చికెన్ పులుసు వాసన అదిరిపోయింది సీత. అమ్మమ్మ గారు ఆ, ఆహా, ఏం పులుసు అమ్మా అది? బెండకాయ పులుసు తాతయ్య గారు. ఆహా, వాసనే అదిరిపోయింది. ఒక్క పులుసేంటి తాతయ్య, అన్ని గుమగుమలే. మ్మ్, మ్మ్. కాస్త పులుసై. వాసనకే టెంప్ట్ అయినట్టున్నాడు. ముందే పులుసు అడుగుతున్నాడు వీడు. చి చి, చి. చూసావా గ్రాని, పులుసు అడిగానని గిన్నె ఎలా గుమ్మరించిందో. అయ్యో, తన చెయ్యి తగిలింది అమ్మమ్మ గారు. ఏయ్, వేడి వేడి పులుసు గిన్నె అంత జాగ్రత్తగా పట్టుకుంటే ఎలాగా? నేను జాగ్రత్తగానే పట్టుకున్నాను. నా మీద వంచి నన్ను అవమానించాలని జాగ్రత్తగా ప్లాన్ చేసావా? రై, పులుసు గిన్నె వలకటానికి ప్లాన్ ఏమిట్రా? మీరు అన్నిటికీ వాళ్ళ తప్పులు సమర్థించడానికి బయలుదేరకండి. రెండు పనులు నువ్వు చెప్పేసరికి కడుపులో కోపం పెట్టుకొని కావాలని నా పైన పోసింది. సాకేత్, అనవసరంగా అన్నింటినీ తప్పు పట్టొద్దు. నువ్వే కదా చెయ్యి తగిలించింది. నేనేం తగిలించలేదు. నువ్వే కావాలని తగిలించావు. నువ్వు చూసావా? ప్రామిస్ చేయరా. ఆఫ్టర్ ఆల్ పులుసు కోసం ప్రమాణాలు చేయాలరా? రేయ్, వెధవ పనులు చేసిన వాళ్లే ప్రమాణాలు చేయాలి. కావాలని చేయి తగిలించలేదని నువ్వు ప్రమాణం చేయరా. చూడు గ్రాని, మేమంతా ఒక్కటే అని ఎలా ఒకరి తర్వాత ఒకరు నా మీద విరుచుకుపడుతున్నారు. నువ్వే కావాలని తగిలించావు. నువ్వు చూసావా? ప్రామిస్ చేయరా. ఆఫ్టర్ ఆల్ పులుసు కోసం ప్రమాణాలు చేయాలరా? రేయ్, వెధవ పనులు చేసిన వాళ్లే ప్రమాణాలు చేయాలి. కావాలని చేయి తగిలించలేదని నువ్వు ప్రమాణం చేయరా. చూడు గ్రాని, మేమంతా ఒక్కటే అని ఎలా ఒకరి తర్వాత ఒకరు నా మీద విరుచుకుపడుతున్నారు. నన్ను ఇలా అవమానించాలని ముందే అనుకున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ ముందు కూర్చొని భోంచేయటం నాదే బుద్ధి తక్కువ. సాకేత్, నాన్న సాకేత్, సాకేత్. ఛీ, వాడు అర్ధాకలతో వెళ్ళిపోయాక సిగ్గు లేకుండా నేనెందుకు ఇక్కడ భోంచేయటం? ఛీ, తప్ప. అమ్మమ్మ గారు, సీత, నువ్వు మాకు వడ్డించమ్మా, రా. నీ వంట మేం మెచ్చుకున్నామని కుళ్ళుతో అలా చేశాళ్లే. నువ్వు రా, వడ్డించు. కానీ చాలమ్మా. చాలు చాలు. మ్మ్. తినరా, లాగించు, బాగా లాగించు. చాలమ్మా, మొహాట చాలమ్మా. పడబాకు. చాలు చాలు చాలు, ఇంకొంచెం తిను. చాలు చాలు. ఆహా, చాలా బాగున్నాయమ్మా. మ్మ్. అంతా అలిగారు గాని ప్లేట్లు గదిలోకి వెళితే మళ్ళీ వాళ్లే సిగ్గు లేకుండా తింటారు. స్వర్ణ, సాకేత్కి భోజనం పట్టుకెళ్ళవే. అవసరం లేదు, నేను తీసుకెళ్ళను. అదేంటే అలా అంటావు?
తను తినకుండా వెళ్ళిపోయాడు కదా. ఆయన ఈ మధ్య పంచాయతీలతోనే కడుపు నింపేసుకుంటున్నారు. ఈ పాటికి కడుపు నిండి తేనుపులు వస్తూ ఉంటాయి. పెళ్లి కొన్ని వామ్ వాటర్ తాగిస్తే సరిపోతుంది. అలా కోపంగా ఆలోచిస్తూ కూర్చుంటే కడుపు నిండదు మంగా. మీలా మెదడు తిని కడుపు నింపుకోవటం నాకు అలవాట్లేదు. ఇలా పని కట్టుకొని వచ్చి దెప్పాల్సిన అవసరం కూడా లేదు. చీప్ ట్రిక్స్ మానేసి మనసుతో మానవత్వంతో మసిలితే మంచిది. మీ మంచి మానవత్వం మెచ్చి ఈసారి నోబెల్ ప్రైజ్ మీకే ఇస్తారులేండి. అహంకారం తగ్గించుకో, నీ పేరు కూడా పరిశీలిస్తారులే. మీలా మెదడు తిని కడుపు నింపుకోవటం నాకు అలవాట్లేదు. ఇలా పని కట్టుకొని వచ్చి దెప్పాల్సిన అవసరం కూడా లేదు. చీప్ ట్రిక్స్ మానేసి మనసుతో మానవత్వంతో మసిలితే మంచిది. మీ మంచి మానవత్వం మెచ్చి ఈసారి నోబెల్ ప్రైజ్ మీకే ఇస్తారులేండి. అహంకారం తగ్గించుకో, నీ పేరు కూడా పరిశీలిస్తారులే. మంచి రుచించదు, రుచి సహించదు, అనుభవించు. బెండకాయ పులుసు పడిపోయినా మిగిలిన ఐటమ్స్ సూపర్ టేస్ట్ గా ఉన్నాయి. చికెన్ కర్రీ 2 సార్లు తిన్నా. క్యాలీఫ్లవర్ కర్రీ కూడా చాలా బాగుంది. వెళతారా లేదా? కోపం తగ్గాలంటే ఆవేశం బయటికి రావాలి. వెళ్ళండి. ఛ! ఏమిటి? నిజంగా చెప్తున్నాను, నా తప్పేమీ లేదు. నా మనసులో ఏ దురుద్దేశము లేదమ్మగారు. ఇప్పుడు నిన్నెవరు పిలిచారు? ఎవరొచ్చి నేను ఈ విషయం నాకు చెప్పమన్నారు? ఇది కూడా ఆ ముసలాయన డైరెక్షనేనా? ఎవరి డైరెక్షను కాదు. పెద్దవారు ఆకలికి ఆగలేరు. పస్తు పడుకోవడం మంచిది కాదు. పైగా మీరు మందులేసుకోవాలి. అన్నం తినకపోతే ఎలా? ఎలాగో అలాగా నా చావు నేను చస్తాను. నీ దువ్వుడాపి వెళ్ళవతలకి. అమ్మమ్మ గారు, అసలు ఇప్పుడు ఏం చేశానని అన్నం మీద అలుగుతున్నారు? ప్లీజ్ తినండి. ఏమిటే ఇలా నన్ను కాకాలు పట్టి నన్ను బుట్టలో వేసుకోమని చెప్పిందా మీ అత్త? ఆవిడికి కాకాలు పొగిడి పబ్బం గడుపుకోవడం తెలుసుంటే మీకు చిన్న కొడులు సాకేతనే మనవడు ఈ గొడవలు వచ్చుండేవే కావు. ఆవిడేదో పట్టుదలకిపోయింది. ఓహో, ఆ విషయం నువ్వు గ్రహించి పంతాలు పట్టుదలతో నన్ను గెలవటం కష్టమని హహ, ఇలా నూనె రాసి మాలిష్ చేస్తున్నావా? వయసుకి గౌరవం ఇచ్చి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చాను. ప్రతి దాంట్లో వేరే అర్థాలు వెతుక్కోకండి. ఇలా అయిన దానికి కాని దానికి భోజనం మానేయకండి. ఏమిటే నాకు శుద్ధులు నేర్పుతున్నావు? నువ్వు పాఠాలు చెప్తే వినే బడిపిల్లలా కనిపిస్తున్నానా నేను నీకు? పాపం లక్ష్మి తనలో పని భోంచేయకుండా పడుకుంది. ఎలా ఉందో? భోంచేయకుండా పడుకుంటే నీరసం వస్తుంది. భోజనం తీసుకెళ్తాను. లక్ష్మి